వెల్కమ్ బ్యాక్ టు టీ షాట్. నేను మీ ఫనీశ్వర్. మరి వైవి రెడ్డి గారి ద్రవ్య వర్గీకరణ గురించి మనం చదువుతున్నాం. ద్రవ్యం అనేటువంటి టాపిక్లో భాగంగా అందులో చూసినట్లయితే M3 M2 ప్లస్ ఒక సంవత్సరం కన్నా ఎక్కువ కాల పరిమితితో పరిపక్వత చెందే కాల పరిమితి డిపాజిట్స్ ప్లస్ స్వల్పకాలిక దీర్ఘకాలిక బ్యాంకు రుణాలను కూడా ఇందులో కలపడం అన్నటువంటిది జరిగింది. సో ఏం చేస్తున్నారా అంటే M3 M2 ప్లస్ ఒక సంవత్సరం కన్నా ఎక్కువ కాల పరిమితితో పరిపక్వత చెందే కాల పరిమితి డిమాండ్లను, అంటే దీని యొక్క మెచ్యూరిటీ టైం 1 year అబౌవ్ ఉంటుంది. ఆ 1 year అబౌవ్ ఉండేటువంటి దాన్ని కూడా తీసుకుంటున్నారు. అదేవిధంగా స్వల్పకాల దీర్ఘకాల బ్యాంకు రుణాలను కూడా తీసుకోవడం అన్నటువంటిది జరిగింది. మరి M3 బ్రాండ్ సో దీన్ని M3ని ఏం చెప్తున్నారంటే బ్రాడ్ లేదా విశాల లేదా విస్తృతమైనటువంటి ద్రవ్యంగా చెప్తున్నారు. సో విచ్ ఈస్ ది బ్రాడ్ మనీ మీన్స్ M3 మనీ ఈజ్ ది బ్రాడ్ మనీ. విస్తృతమైనటువంటి ద్రవ్యం ఏంటయ్యా అంటే ఇక్కడ వైవి రెడ్డి ప్రకారం విస్తృతమైనటువంటి ద్రవ్యం ఏంటయ్యా అంటే M3 ద్రవ్యమే విస్తృతమైనటువంటి ద్రవ్యంగా చెప్తున్నారు. సో M3 ద్రవ్యాన్ని మనం విస్తృతమైనటువంటి ద్రవ్యంగా భావిస్తున్నాం. సో M3 ద్రవ్యం అన్నటువంటి దాన్ని చూసినట్లయితే దాన్ని విస్తృతమైనటువంటి ద్రవ్యంగా భావించడం అన్నటువంటి జరుగుతుంది. అయితే మరి వైవి రెడ్డి గారి వర్గీకరణలో చూసినట్లయితే M4 ద్రవ్యాన్ని పూర్తిగా రద్దు చేయడం అన్నటువంటిది జరిగింది. సో వైవి రెడ్డి గారు చూసినట్లయితే M4 ద్రవ్యాన్ని వారు రద్దు చేసినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఇక మరి దీని తర్వాత మనం చూసినట్లయితే సో M4 ద్రవ్యాన్ని గమనించినట్లయితే మనం M4 ద్రవ్యాన్ని పూర్తిగా వైవి రెడ్డి గారి వర్గీకరణలో రద్దు చేశారు. సో ఇక్కడ C+OD+CR అన్నటువంటి దాన్ని చూస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి విషయాలను మనం చూసినప్పుడు నెక్స్ట్ చూసినట్లయితే M0 అధిక శక్తివంతమైనటువంటి ద్రవ్యం అన్నటువంటి దాన్ని డిస్కస్ చేస్తున్నాం. దీన్నే ప్రభుత్వ ద్రవ్యం అని కూడా మనం పిలవడం అన్నటువంటి జరుగుతుంది. సో M0 అనేటువంటి దాన్ని బేస్ మనీ, హై పవర్ మనీ, ప్రైమరీ మనీ, రిజర్వ్ మనీ అని పిలుస్తున్నారు. సో M1 చూసినట్లయితే బేస్ మనీ, హై పవర్ మనీ, ప్రైమరీ మనీ, రిజర్వ్ మనీ అని పిలవడం అన్నటువంటి జరుగుతుంది. అంటే ఒక్కొక్క పేరులో ఉంటుందన్నమాట. సో అదే తర్వాత చూసినట్లయితే CR అనగా ఇక్కడ CR అనేటువంటి ఒక పదం చూస్తున్నారు. క్యాష్ రిజర్వ్ రేషియో అంటున్నారు. జనరల్గా మానిటరీ పాలసీలో CRR అన్నటువంటిది పదం వింటాం, దాన్ని క్యాష్ రిజర్వ్ రేషియో అంటున్నారు. సో ఈ CR మనం చూసినట్లయితే క్యాష్ రిజర్వ్ విత్ కమర్షియల్ బ్యాంక్స్ అంటున్నారు. కమర్షియల్ బ్యాంకుల దగ్గర నిల్వ ఉండేటువంటి డబ్బు గురించి మనం మాట్లాడుతున్నాం. కమర్షియల్ బ్యాంకుల దగ్గర ఎప్పుడైతే నిల్వ ఉండేటువంటిది CR ఉంటుందో దాన్ని మనం క్యాష్ రిజర్వ్స్ విత్ కమర్షియల్ బ్యాంక్ అంటున్నాం. ఈ క్యాష్ రిజర్వ్స్ విత్ కమర్షియల్ బ్యాంక్ అన్నటువంటి వాటిని చూసినట్లయితే 2 రకాలుగా ఉన్నాయి. ఇవి ఏంటి రకాలు ఏంటయ్యా అంటే వీటిని వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనం చెప్తున్నాం. CRR అనగా RBI వద్ద ఉండే నిల్వలు అని అర్థం. CRR అనగా RBI వద్ద ఉండేటువంటి నిల్వలు. ఈ CRRని మనం ఏమంటున్నాం? క్యాష్ రిజర్వ్ రేషియో. క్యాష్ రిజర్వ్ రేషియో అంటున్నాం. అంటే మనం చూసినట్లయితే క్యాష్ రిజర్వ్ నగదు నిల్వల నిష్పత్తి అన్నటువంటి దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ నగదు నిష్పత్తి ఇవి CRలో క్యాష్ రిజర్వ్ విత్ కమర్షియల్ బ్యాంక్, క్యాష్ రిజర్వ్స్ విత్ కమర్షియల్ బ్యాంక్ అన్నటువంటి వాటిలో 2 రకాల్లో CRR అనగా ఒకటి. ఇది RBI వద్ద ఉండేటువంటి నిల్వలు. అంటే ప్రతి కమర్షియల్ బ్యాంకు కూడా RBI వద్ద కొంత నిల్వలను ఉంచుతుంది. RBI వద్ద ఉండేటువంటి నిల్వలు వీటిని CRR అంటున్నారు. క్యాష్ రిజర్వ్ రేషియో అంటే CRR అనేది ఎంత డబ్బుని క్యాష్ రిజర్వ్ చేయాలి, కమర్షియల్ బ్యాంక్స్ RBI దగ్గర ఎంత మొత్తం క్యాష్ రిజర్వ్ చేయాలన్నటువంటి దాన్ని తెలియజేసేటువంటిదే CRR. దాన్నే మనం క్యాష్ రిజర్వ్ రేషియో అంటున్నాం. తర్వాత SLR అనగా బ్యాంకుల వద్ద ఉంచేటువంటి నిల్వలు, దీన్ని స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటున్నారు. SLR అంటే ఏంటంటే SLR అంటే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటున్నారు. సో ఇది అనగా బ్యాంకుల వద్ద నిల్వలు ఉండేటువంటి నిర్వచనాలు. ఈ 2 ఇంపార్టెంట్. CRR అంటే ఏంటి,
ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి, ఈ సిఆర్ఆర్ ఎంత ఉంది, ఎస్ఎల్ఆర్ ఎంత ఉంది అన్నటువంటిది మనం ఆర్బీఐ ద్రవ్య విధానం చదివేటప్పుడు, సో మానిటరీ పాలసీస్ ఆఫ్ ఆర్బీఐ చదివేటప్పుడు వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. మరి తర్వాత చూసినట్లయితే నూతన ద్రవ్య సమిష్టికి సంబంధించినటువంటి పలు అంశాలు, ఈ అంశాలు చాలా ఇంపార్టెంటు. సో ఈ అంశాలు ఎలా చదవాలి, ఏం చూద్దాం అన్నటువంటి చూద్దాం. ఇది కొత్తగా ఏర్పడినటువంటి నూతన ద్రవ్య సమిష్టికి సంబంధించినదంటే M1, M2, M3 ఏవైతే వైవి రెడ్డి ప్రతిపాదించినటువంటి ఉన్నాయో ఆ వైవి రెడ్డి ప్రతిపాదించినటువంటి నూతన ద్రవ్య సమిష్టిలకు సంబంధించినటువంటి అంశాలు కొన్నింటి మనం డిస్కస్ చేద్దాం. వీటిలో ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటయ్యా అంటే పోస్ట్ ఆఫీసులలో గల డిపాజిట్లను మినహాయించారు. ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మనం ఏం చెప్తున్నామయ్యా అంటే ఈ వైవి రెడ్డి గారి యొక్క ద్రవ్యత్వంలో, ద్రవ్య నిర్వచనలో పోస్ట్ ఆఫీసుల్లో కలిగినటువంటి డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో ఆ పోస్ట్ ఆఫీసుల్లో ఉండేటువంటి డిపాజిట్లను మినహాయించడం అన్నటువంటిది జరిగింది. సో వీటిలో చూసినట్లయితే పోస్ట్ ఆఫీస్, ఇంతకుముందు మనం POADs అని చదువుకున్నాం, అంటే పోస్ట్ ఆఫీసెస్ ఆల్ డిపాజిట్స్ అని. మరి ఈ పోస్ట్ ఆఫీసెస్ ఆల్ డిపాజిట్స్ని వైవి రెడ్డి గారు మినహాయించారు. సో అంటే వైవి రెడ్డి గారు వీటిని మినహాయించారు అంటే వదిలేశారు. సో వీరు మినహాయించడం అన్నటువంటిది జరిగింది. బ్యాంకుల వద్ద గల పొదుపు డిపాజిట్లలో టైం లయబిలిటీ భాగాన్ని మాత్రమే తీసుకున్నారు. ఇక్కడ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఎందుకు ఇంపార్టెంట్ అవుతుందంటే వీటిలో పోస్ట్ ఆఫీస్లో కలిగినటువంటి డిపాజిట్లను మినహాయించడం అన్నటువంటిది జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే బ్యాంకుల వద్ద కలిగినటువంటి పొదుపు డిపాజిట్లు, వీటిని ఏమంటున్నారయ్యా అంటే టైం లయబిలిటీ. సో టైం లయబిలిటీ అన్నటువంటి భాగాన్నే వీరు తీసుకున్నారు. బ్యాంకుల వద్ద గల పొదుపు డిపాజిట్లలో నుంచి ఏం తీసుకున్నారయ్యా అంటే టైం లయబిలిటీ అన్నటువంటి భాగాన్ని వైవిరెడ్డి గారు గ్రహించడం అన్నటువంటిది జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే పోస్ట్ ఆఫీస్ ఆల్ డిపాజిట్స్ అన్నటువంటి దాన్ని పూర్తిగా వారు మినహాయించడం అన్నటువంటిది జరిగింది. సో వీరు M4 ద్రవ్యాన్ని మినహాయించారు. M4 మినహాయించడం కాదు, M4 ద్రవ్యాన్ని టోటల్గా రద్దు చేశారండి. M4 ద్రవ్యాన్ని టోటల్గా రద్దు చేయడం అంటూ జరిగింది, దాన్ని రద్దు చేశారు. అదేవిధంగా చూసినట్లయితే POADలో వీటిలో చూసినట్లయితే ఈ మినహాయించడం అన్నటువంటిది జరిగింది. అంటే బ్యాంకుల వద్ద కలిగినటువంటి పొదుపు డిపాజిట్లలో టైం లయబిలిటీలని వైవిరెడ్డి గారు తీసుకోవడం అన్నటువంటిది జరిగింది. ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే బ్యాంకుల వద్ద కలిగినటువంటి కాల పరిమితి డిపాజిట్లు 2 రకాలుగా పేర్కొనడం జరిగింది. ఈ కాల పరిమితి డిపాజిట్లు అంటే మనం TDలుగా చెప్తున్నాం. ఈ టైం డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో వీటిని మనం చూసినట్లయితే 2 రకాలుగా పేర్కొనడం జరిగింది. 1 సంవత్సరంలోపు పరిపక్వత చెందేటువంటి వాటిని తీసుకున్నారు. అంటే మెచ్యూరిటీ అంటే 1 సంవత్సరానికే మెచ్యూరిటీ వచ్చేటువంటివి, అంటే బిలో 1 ఇయర్ ఉండేటువంటి డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయంటే ఇవి 1 ఇయర్లో పరిపక్వత వస్తాయి. ఈ పరిపక్వతకు వచ్చేటువంటి డిపార్ట్మెంట్స్ని తీసుకోవడం, ఈ పరిపక్వతకు వచ్చేటువంటి అంశాలని తీసుకున్నారు. రెండోది ఏం తీసుకున్నారయ్యా అంటే 1 సంవత్సరం తర్వాత పరిపక్వత చెందేటువంటి 1 సంవత్సరం తర్వాత పరిపక్వత చెందేటువంటి వాటిని తీసుకోవడం అన్నటువంటిది జరిగింది. 1 సంవత్సరం పరిపక్వత చెందినటువంటివి. ఇంకోటి ఏంటంటే మొదటి చూసినట్లయితే ఇవి సంవత్సరపు లోపే, సో 12 లోపు ఎప్పుడైనా ఈ డిపాజిట్లు మెచ్యూరిటీ రావచ్చు, పరిపక్వత చెందవచ్చు. ఇక రెండో అంశంలో మినిమం సంవత్సరం కన్నా ఎక్కువ ఉండేటువంటి డిపాజిట్స్ తీసుకున్నారు. సో మినిమం సంవత్సరం కన్నా ఎక్కువ ఉండేటువంటి, సంవత్సరం తర్వాత పరిపక్వత చెందేటువంటి అర్థం ఏంటంటే మినిమం మోర్ దాన్ 1 ఇయర్ డిపాజిట్ ఉండేటువంటి వాడిని, 1 సంవత్సరం లోపు పరిపక్వత చెందేటువంటి బిలో 1 ఇయర్ ఉండేటువంటి డిపాజిట్లను తీసుకోవడం అన్నటువంటిది జరిగింది. వీరు కేవలం ఈ రెండింటిని దేంట్లో తీసుకున్నారు, టైం డిపాజిట్లకు, బ్యాంకుల వద్ద కలిగినటువంటి టైం డిపాజిట్ల విషయంలో చూసినట్లయితే, కాల పరిమితి డిపాజిట్ల విషయంలో చూసినట్లయితే
2 రకాలుగా పేర్కొనడం జరిగింది. ఎవరు పేర్కొన్నారు ఇలా? వైవి రెడ్డి గారు పేర్కొన్నారు. సో వైవి రెడ్డి గారు టైం డిపాజిట్లను ఏ విధంగా పేర్కొన్నారయ్యా అంటే, 1 సంవత్సరపు లోపు పరిపక్వత చెందేవి, 1 సంవత్సరం తర్వాత పరిపక్వత చెందేవి అను 2 విధాలుగా వీటిని మార్చడం అంటూ జరిగింది. సో 2 విధాలుగా వీటిని తీసుకోవడం అన్నటువంటిది జరిగింది. ఇక సాధారణంగా వాణిజ్య బ్యాంకులు జారీ చేసేటువంటి సర్టిఫికేట్ డిపాజిట్స్ అంటారండి. ఇట్స్ కాల్డ్ సిడి. సిడి అంటే ఏంటంటే సర్టిఫికేట్ డిపాజిట్ అంటున్నారు. ఈ సర్టిఫికేట్ డిపాజిట్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికేట్ డిపాజిట్లను మొదటిసారిగా వీళ్ళు ద్రవ్య సప్లైలోనికి తీసుకోవడం అన్నటువంటిది జరిగిందండి. అంటే వైవి రెడ్డి గారు వాణిజ్య బ్యాంకులు జారీ చేసినటువంటి సర్టిఫికేట్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సర్టిఫికేట్ డిపాజిట్ని మొదటిసారిగా ద్రవ్య సప్లైలోనికి తీసుకోవాలని, ద్రవ్య సప్లైగా చెప్పాలన్నటువంటి దాన్ని వారు మొదటిసారిగా తీసుకోవడం అన్నటువంటిది జరిగింది. అయితే భారతదేశంలో ఈ సర్టిఫికేట్ డిపాజిట్లు, సీడీలు అన్నటువంటి వాటిని ఎప్పటి నుంచి తీసుకున్నారు అన్నటువంటి అంశాన్ని తీసుకుంటే 1989లో సీడీ డిపార్ట్మెంట్లు అంటే సర్టిఫికేట్ డిపాజిట్స్ ఇన్ కమర్షియల్ బ్యాంక్స్ అంటారు. అంటే వాణిజ్య బ్యాంకులు విడుదల చేసేటువంటి సర్టిఫికేట్ డిపాజిట్లను ఎప్పుడు భారతదేశంలో ప్రవేశపెట్టారయ్యా అంటే 1989లో ప్రవేశపెట్టడం అంటూ జరిగిందండి. సీడీలను ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1989లో. సీడీ అంటే ఏంటి? సర్టిఫికేట్ డిపాజిట్. ఈ సర్టిఫికేట్ డిపాజిట్ని ఎవరు రిలీజ్ చేస్తారు? వాణిజ్య బ్యాంకులు రిలీజ్ చేస్తారు. ఇకపోతే సీడీలను 1 కోటి రూపాయల కనీస మొత్తానికి జారీ చేస్తారు. ఎవరికైనా సర్టిఫికేట్ డిపాజిట్ ఇవ్వాలి అంటే అవి 1 కోటి రూపాయల కనీస మొత్తానికి జారీ చేయడం అన్నటువంటి జరుగుతుందండి. సో సర్టిఫికేట్ సీడీలను చూసినట్లయితే ఎంతకు జరుగుతుందంటే 1 కోటి రూపాయల కనీస మొత్తానికి జారీ చేయడం అంటూ జరుగుతుంది. 1 కోటి రూపాయల కనీస మొత్తానికి జారీ చేస్తారు. ఇక సీడీలు చూసినట్లయితే 3 నెలల నుంచి 1 సంవత్సరపు కాల పరిపక్వత చెందేటువంటి విధంగా ఉంటాయి. సో 1 సంవత్సరం నుంచి చూసినట్లయితే 3 నెలల నుంచి 3 మంత్స్కు నుండి 1 ఇయర్ లోపే మెచ్యూరిటీ వచ్చేటువంటి విధంగా ఉంటాయి. ఎక్కడి నుంచి ఎంతవరకు మెచ్యూరిటీ వచ్చేటువంటి విధంగా ఉంటాయి అంటే 3 నెలల నుంచి 1 సంవత్సరపు కాలం వరకు మెచ్యూరిటీ చెందే విధంగా ఉండేటువంటి సర్టిఫికేట్ డిపాజిట్లనే మనం సిడి అని పేర్కొంటున్నాం. సో ఈ సిడి డిపాజిట్లను ఎవరు రిలీజ్ చేస్తున్నారయ్యా? వాణిజ్య బ్యాంకులు రిలీజ్ చేస్తున్నాయి. మరి ఈ సిడి డిపాజిట్లు భారతదేశంలో ఎప్పుడు ప్రవేశపెట్టారయ్యా అంటే 1989లో ప్రవేశపెట్టడం అంటూ జరిగింది. మరి ఎంత మొత్తానికి ఈ సిడి డిపాజిట్లను జారీ చేస్తారయ్యా అంటే 1 కోటి రూపాయల కనీస మొత్తానికి సిడి డిపాజిట్లను జారీ చేయడం అంటూ జరుగుతుంది. సో 1 కోటి రూపాయల కనీస మొత్తానికి. మరి వీటి యొక్క పరిపక్వత కాలం ఎంత? ఎప్పుడు పరిపక్వత చెందుతాయి అంటే, ఎప్పుడు మెచ్యూరిటీ అవుతాయి అంటే సీడీలు 3 నెలల నుంచి 1 సంవత్సరపు కాల వ్యవధిలో 3 నెలల నుంచి 1 సంవత్సరపు కాల వ్యవధిలో పరిపక్వత చెందుతాయి. సీడీలపై అధిక వడ్డీ ఉంటుంది. ఈ సర్టిఫికేట్ డిపాజిట్స్ ఏదైతే ఉంటాయో ఆ సర్టిఫికేట్ డిపాజిట్లపై అధికంగా వడ్డీ అనేటువంటిది ఉంటుంది. సో ఇది వీరు తీసుకొచ్చినటువంటిది. సో మొదటిసారిగా వీరు ద్రవ్య సప్లైలో సీడీ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు వైవి రెడ్డి గారు. ఇది సీడీలకు సంబంధించినటువంటి అంశం. ఇక నెక్స్ట్ చూసినట్లయితే వాణిజ్య బ్యాంకుల యొక్క స్వల్పకాల దీర్ఘకాల రుణాలను కూడా వైవి రెడ్డి గారు పరిగణించడం అనేటువంటిది జరిగింది. అంటే వాణిజ్య బ్యాంకులు ఇచ్చేటువంటి స్వల్పకాల రుణాలు ఉంటాయి, దీర్ఘకాలిక రుణాలు ఉంటాయి. ఈ స్వల్పకాలిక దీర్ఘకాలిక రుణాలను రెండుని కూడా పరిగణించారు. అంటే స్వల్పకాలిక రుణాలలో దీర్ఘకాలిక రుణాలలో కూడా ద్రవ్య సప్లై జరుగుతుంటుంది. కాబట్టి దానిని కూడా ద్రవ్య సప్లైగా మనం భావించాలన్నటువంటి దాన్ని ఇక్కడ మనకు వైవి రెడ్డి గారి యొక్క
సో పరిగణన వైవి రెడ్డి గారి యొక్క ద్రవ్య సప్లైలో తీసుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక బ్యాంకు డిపాజిట్లు ఏ విధంగా ఉంటాయి, ఎన్నెన్ని బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయన్నటువంటి దాన్ని చూసినట్లయితే, సో బ్యాంకు డిపాజిట్లో ఫస్ట్గా వీరు ఐడెంటిఫై చేసినటువంటిది ఏంటయ్యా అంటే ప్రజల పొదుపు డిపాజిట్లు. మొట్టమొదటిసారిగా వీరు ఐడెంటిఫై చేసింది ఏంటయ్యా అంటే ప్రజల పొదుపు డిపాజిట్లు. ఈ ప్రజల పొదుపు డిపాజిట్లు ఏంటంటే సామాన్య ప్రజానికం కూడా బ్యాంకులలో ఏదో ఒక విధంగా కొంత మొత్తాన్ని పొదుపు చేస్తుంది. కొంత మొత్తాన్ని పొదుపు చేస్తుంది. చిన్న మొత్తం కావచ్చు, పెద్ద మొత్తం కావచ్చు, ఎంతో కొంత మొత్తాన్ని పొదుపు చేస్తుంది. కాబట్టి ఆ పొదుపు చేసేటువంటిది అంటే ప్రజల పొదుపు చేసేటువంటి డిపాజిట్లు అంటే ప్రజలు పొదుపు కోసం అంటే సేవింగ్ డిపాజిట్స్, పబ్లిక్ సేవింగ్ డిపాజిట్స్ అంటున్నారండి. ఈ పబ్లిక్ సేవింగ్ డిపాజిట్స్ని కూడా వీరు బ్యాంకు డిపాజిట్లుగానే చెప్తున్నారు. అదేవిధంగా కాల పరిమితి డిపాజిట్స్ అంటున్నారండి. సో అదేవిధంగా చూసినట్లయితే కాల పరిమితి డిపాజిట్స్ అంటే టైం డిపాజిట్స్ అంటున్నారు వీటిని. టైం అంటే ఈ టైం డిపాజిట్స్కి ఒక టైం పీరియడ్ ఉంటుంది. ఈ టైం పీరియడ్ వరకు అవి పరిపక్వత చెందవు. ఆ టైం పీరియడ్ అయిపోయిన తర్వాతనే పరిపక్వత చెందుతాయి, అంటే మెచ్యూరిటీకి వస్తాయి. కాబట్టి కాల పరిమితి డిపాజిట్లన్నీ కూడా బ్యాంకు డిపాజిట్లుగానే వైవి రెడ్డి గారు తెలియజేస్తున్నారు. వీటికి కూడా ద్రవ్యత్వంలో భాగంగా సో ద్రవ్యత్వాన్ని కల్పించడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక మనం ముందుగానే చెప్పుకున్నట్లుగా సంవత్సరపు లోపు పరిపక్వత చెందేటువంటి డిపాజిట్లు, అదేవిధంగా ఒక సంవత్సరం తర్వాత పరిపక్వత చెందేటువంటి డిపాజిట్లు. అంటే కొన్ని డిపాజిట్లు 3 నెలలకు 6 నెలలకు సంవత్సరపు లోపు పరిపక్వత చెందుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక సీడీ చూసామండి, సర్టిఫికేట్ డిపాజిట్ని చూసాం. ఈ సీడీ గురించి మనం చెప్పినప్పుడు ఇందాక మనం ఇక్కడ సీడీ అనేటువంటి దాన్ని చూసాం, సర్టిఫికేట్ డిపాజిట్ అని. ఈ సీడీ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు దాని గురించి చెప్పేటప్పుడు ఏమన్నాం, 3 నెలల నుంచి సంవత్సరపు లోపు పరిపక్వత చెందేటువంటి డిపాజిట్గా దాన్ని చెప్పాం. అంటే వీరు వైవి రెడ్డి గారు ద్రవ్య సప్లై కోసము సంవత్సరపు లోపు పరిపక్వత చెందేటువంటి డిపాజిట్లను తీసుకుంటున్నారంటే దానికి ఉదాహరణ సీడీలే. సంవత్సరపు లోపు పరిపక్వత చెందేటువంటి డిపాజిట్లు ఏమేమి ఉన్నాయి? ఆ సంవత్సరపు లోపు పరిపక్వత చెందే డిపాజిట్లు అంటే సీడీ అంటున్నారు. ఒక సంవత్సరం తర్వాత పరిపక్వత చెందేటువంటి డిపాజిట్లు ఉన్నాయి. అంటే ఒక సంవత్సరము అంతకన్నా ఎక్కువ సమయాన్ని తీసుకొని పరిపక్వత చెందేటువంటి డిపాజిట్లు కూడా ఉన్నాయి. అంటే ఏమేమి డిపాజిట్స్ అంటే సంవత్సరము ఆ పైన మెచ్యూరిటీకి వచ్చేటువంటి డిపాజిట్స్. ఈ డిపాజిట్స్ అన్నీ కూడా బ్యాంకింగ్లోనే ఉన్నాయండి. సో బ్యాంకుల దగ్గరనే చేస్తున్నారు. ఏమేమి డిపాజిట్స్ చేస్తున్నారు? ప్రజల పొదుపు డిపాజిట్స్ అన్నీ చేస్తున్నారు, కాల పరిమితి డిపాజిట్స్ చేస్తున్నారు. అదేవిధంగా చూసినట్లయితే సంవత్సరపు లోపు పరిపక్వత చెందేటువంటి డిపాజిట్లను చూస్తున్నారు. ఇక 4వది ఏంటంటే ఒక సంవత్సర కాలం కన్నా ఎక్కువ, అంటే సంవత్సరం తర్వాత పరిపక్వత చెందేటివి, సంవత్సర కాలం కన్నా ఎక్కువ పరిపక్వత చెందేటువంటి డిపాజిట్లను కూడా వీరు కలపడం అన్నటువంటిది జరిగింది. ఇకపోతే భారతదేశ సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధి అన్నటువంటి అంశం తీస్తే ద్రవ్య కొలామానం లేదా ద్రవ్యత్వ సమిష్టిలు, మరి వీళ్లకు సంబంధించినటువంటి వైవి రెడ్డి గారు తీసుకున్నటువంటి L1, L2 అన్నటువంటివి కూడా ద్రవ్యత్వ కొలామానాలను కూడా వీరు తీసుకుంటున్నారు. వీటి గురించి మనం చూద్దాం. వైవి రెడ్డి కమిటీ 3 నూతన ద్రవ్య కొలామానాలను సూచించింది. వాటి గురించి మనం చదివాం. ఇందులో మొదటిది L1 అంటున్నారు. L1 = M3+ పోస్ట్ ఆఫీస్ వద్ద ఉండేటువంటి అన్ని రకాల డిపాజిట్స్. ఇక్కడ L1 అనేటువంటి కొత్త దాన్ని తీసుకొచ్చారు. L1 లిక్విడిటీ 1. సో L1 అనేటువంటి దాన్ని తీసుకుంటున్నారు. ఈ L1 ఏంటయ్యా అంటే L1 ఏం చెప్తున్నారు? M3+ పోస్ట్ ఆఫీసుల వద్ద ఉండే అన్ని రకాల డిపాజిట్లు. ఇక్కడ M3, సో పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉండేటువంటి దాన్ని చూసినట్లయితే M3+ ఏమంటున్నాడు? పోస్ట్ ఆఫీసెస్ ఆల్ డిపాజిట్స్.
పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి డిపాజిట్స్ అంటున్నారు. అయితే ఇందులో ఇంకొక తిరకాసు ఉందండి, ఇంకొక మాట ఉందండి. జాతీయ పొదుపు సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మినహాయించాలి. L1 ద్రవ్యానికి సంబంధించి జాతీయ పొదుపుకు సంబంధించి జాతీయ పొదుపు సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో ఆ జాతీయ పొదుపు సర్టిఫికెట్లను మినహాయించాలని చెప్పడం అంటూ జరుగుతుంది. సో ఆ జాతీయ పొదుపు సర్టిఫికెట్లను మినహాయించాలి. అంటే L1 ఈజ్ ఈక్వల్ M3 ప్లస్ PO ఆల్ పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్. అంటే L1 ఈజ్ ఈక్వల్ M3 ప్లస్ POAD అంటారు. POAD అంటే పోస్ట్ ఆఫీసుల దగ్గర ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి డిపాజిట్స్, అన్ని డిపాజిట్స్ అని దాని అర్థము. ఇది L1కు సంబంధించింది. అంటే ద్రవ్యత్వ కొలామానాలు లేదా ప్రత్యక్ష సమిష్టిల గురించి వైవి రెడ్డి 3 నూతన ద్రవ్య కొలామానాలను తీసుకొచ్చాడు. ఆ M1, M2, M3లు కాకుండా వైవి రెడ్డి గారు తీసుకొచ్చారు. వాటిలో వాటికి అడ్జస్ట్మెంట్ చేసి చెప్పాడు. ఇక్కడ చూస్తే కొత్తగా L1 అనేటువంటి ద్రవ్యాన్ని కూడా తీసుకొచ్చాడు. ఆ L1 ఏంటంటే M3 ప్లస్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి డిపాజిట్లు అంటున్నాడు. అంటే పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉండేటువంటి ఆల్ డిపాజిట్స్ L1 కావాలి అంటే M3కి ఈ M3 ద్రవ్యం ఏదైతే ఉందో ఆ M3 ద్రవ్యానికి పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉండేటువంటి అన్ని రకాల డిపాజిట్లను చేర్చితే L1 ద్రవ్యం అన్నటువంటిది వస్తుంది. ఇది వైవి రెడ్డి గారి యొక్క క్యాలిక్యులేషన్. ఇక L2 అన్నటువంటి దాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ వీరు ఏం చెప్తున్నారయ్యా అంటే ఈ L2కు సంబంధించినట్లు చూసినట్లయితే L1 ప్లస్ విత్త సంస్థల యొక్క డిపాజిట్లు ప్లస్ విత్త సంస్థలు జారీ చేసేటువంటి సర్టిఫికేట్ డిపాజిట్లు ప్లస్ విత్త సంస్థల యొక్క రుణాలు అంటున్నారండి. సో L2 ద్రవ్యం కావాలా అన్నప్పుడు L1 ద్రవ్యము ఈజ్ ప్లస్ ఏమంట విత్త సంస్థల యొక్క డిపాజిట్స్ ఇన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటారండి. అంటే టైమ్ డిపాజిట్స్ విత్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. సో అదేవిధంగా చూసినట్లయితే విత్త సంస్థలు జారీ చేసేటువంటి సర్టిఫికేట్ డిపాజిట్స్ అంటున్నారు. అంటే సిడీస్ ఇన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ప్లస్ విత్త సంస్థల యొక్క రుణాలు లోన్స్ ఇన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. సో దాన్ని అంటే ఈ ఫార్ములానే ఈ L2నే ఎలా రాస్తున్నారయ్యా అంటే L2 ఈజ్ ఈక్వల్ టు L1 ప్లస్ టైమ్ డిపాజిట్స్ FI అని రాస్తారండి. FI అంటే ఏంటంటే విత్త సంస్థల యొక్క అని FI. సో టైమ్ డిపాజిట్స్ ఇన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ప్లస్ విత్త సంస్థలు జారీ చేసినటువంటి సర్టిఫికేట్ డిపాజిట్స్. విత్త సంస్థలు జారీ చేసినటువంటి సర్టిఫికేట్ డిపాజిట్ ఏంది CDFI. సిడి అంటే ఏంటి? సో విత్త సంస్థలు జారీ చేసినటువంటి సర్టిఫికేట్ డిపాజిట్ని మనం సిడి అని చెప్తున్నామండి. సర్టిఫికేట్ డిపాజిట్ని సిడి అని చెప్తున్నాం. అదేవిధంగా విత్త సంస్థల యొక్క రుణాలను కూడా మనం L2 కిందకే చూపిస్తున్నాం. అంటే ప్లస్ ఏం చెప్తున్నాం? లోన్స్ ఆన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. సో లోన్స్ అని రాసి FI అని రాస్తాం. అంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క టీడీలను అదేవిధంగా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ యొక్క సిడీలను ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క విత్త రుణాలను L1కు కలిపితే L2 వస్తుంది అని చెప్తున్నారండి. అంటే L2 ఈజ్ ఈక్వల్ L1 ప్లస్ టైమ్ డిపాజిట్స్ ఇన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ప్లస్ సర్టిఫికేట్ డిపాజిట్స్ ఇన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ప్లస్ loans in financial institutions. That is the formula for L2. L2 is equal L1 plus TDFI plus CDFI plus loans FI.
సో ఇది దీనికి సంబంధించింది. సో L2 ఈజ్ ఈక్వల్ టు L1 ప్లస్ TDFI ప్లస్ CDFI ప్లస్ లోన్స్ ఇన్ FI. దీన్నే మనం ఇంకో విధంగా చెప్పాలంటే L2 ద్రవ్యం కావాలన్నప్పుడు L1 ద్రవ్యానికి విత్త సంస్థల యొక్క డిపాజిట్లను కలుపుకొని L1 ద్రవ్యానికి విత్త సంస్థల యొక్క డిపాజిట్లను, విత్త సంస్థల యొక్క సర్టిఫికేట్ డిపాజిట్లను, ఇక్కడ విత్త సంస్థల యొక్క డిపాజిట్లు అంటే టైం డిపాజిట్స్ తీసుకోవాలి, విత్త సంస్థల యొక్క టైం డిపాజిట్లను, అదేవిధంగా విత్త సంస్థల యొక్క సీడీలు అంటే సర్టిఫికేట్ డిపాజిట్లను, మరియు విత్త సంస్థల యొక్క లోన్స్, విత్త సంస్థల యొక్క రుణాలు అంటే లోన్స్, సో ఏంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లోన్స్ని కలుపుకుంటే మనకు L2 ద్రవ్యం అన్నటువంటిది వస్తుందండి. L2 ఈజ్ ఈక్వల్ L1 ప్లస్ TDFI ప్లస్ CDFI ప్లస్ లోన్స్ FI. అంటే L2 ద్రవ్యం కావాలన్నప్పుడు L1 ద్రవ్యానికి టైమ్ డిపాజిట్స్ ఇన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, సర్టిఫికేట్ డిపాజిట్స్ ఇన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, లోన్స్ ఇన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అన్నటువంటి మూడింటిని L1కు కలుపుకోగా L2 వస్తుంది. L2 రావాలంటే L1 ప్లస్ TDFI ప్లస్ CDFI ప్లస్ లోన్స్ FIగా మనకు తీసుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక L3, L2లను మనం చూసినట్లయితే L3 కావాలన్నప్పుడు L2 ప్లస్ బ్యాంకేతర విత్త సంస్థ వద్ద గల ప్రజల డిపాజిట్లు. ఈ బ్యాంకేతర విత్త సంస్థలు అంటే ఏంటంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటారండి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ అనొచ్చు, ఆర్ ఇన్స్టిట్యూషన్స్ అని కూడా రాయొచ్చు, తప్పేం లేదు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంటున్నారు. ఇక L3 కావాలన్నప్పుడు L2 ప్లస్ బ్యాంకేతర విత్త సంస్థ డిపాజిట్లు అంటే ఇక్కడ చూసినట్లయితే ఇది బ్యాంకేతర విత్త సంస్థలు ఇచ్చినటువంటి డిపాజిట్లను కలుపుకుంటున్నారండి. సో BD బ్యాంక్ డిపాజిట్స్, నాన్ బ్యాంకింగ్ డిపాజిట్స్ అని రాయడం జరుగుతుంది. ఇక తర్వాత చూసినట్లయితే పాత M1, M2, M3 వర్గీకరణ కంటే పాత M2, M3 వర్గీకరణ కంటే నూతన వర్గీకరణ మెరుగ్గా ఉన్నదని భావిస్తున్నారు. ఇక పాత M2, M4లో పోస్ట్ ఆఫీస్ దగ్గర కలిగినటువంటి డిపాజిట్లను తీసుకుంటే నూతనంగా వచ్చినటువంటి L1లో నూతన వర్గీకరణలో వీటిని తొలగించడం అన్నటువంటిది జరిగింది. వేటిని? పోస్ట్ ఆఫీస్లో వద్ద కలిగినటువంటి డిమాండింగ్ డిపాజిట్లని. సో తర్వాత నూతన L1లో వీటిని చేర్చారు. ఇక నూతన M3లో బ్యాంకుల యొక్క స్వల్పకాల దీర్ఘకాలిక రుణాలను కూడా తీసుకోవడం అన్నటువంటిది జరిగింది. సో ఇది మనం ద్రవ్యము అన్నటువంటి టాపిక్ గురించి మనం చదువుతున్నాం. ఇదే టాపిక్లో నేను మీకు కంటిన్యూగా ద్రవ్యము, ద్రవ్యోల్బణము, బ్యాంకింగు అన్నటువన్నీ చెప్పడం అంటూ జరుగుతుంది. సో ద్రవ్యము, బ్యాంకింగ్ అన్నటువంటి చాప్టర్ గురించి నేను మీకు క్లియర్గా ఇందులో డిస్కస్ చేయడం అన్నటువంటి జరిగింది. ఇక ఈ ఎపిసోడ్లో మనం చూసినట్లయితే ఏం నేర్చుకున్నామయ్యా ఈ ఎపిసోడ్లో అంటే M1, M3కి సంబంధించినటువంటి అంశాలు నేర్చుకున్నాం. అదేవిధంగా చూసినట్లయితే ఈ CRR అంటే ఏంటి, SLR అంటే ఏంటి నేర్చుకున్నాము. ఇక నూతన ద్రవ్య సమిష్టి సంబంధించినటువంటి అంశాల గురించి తెలుసుకున్నాము. ఇక తర్వాత చూసినట్లయితే వాణిజ్య బ్యాంకులు జారీ చేసేటువంటి సర్టిఫికేట్ డిపాజిట్ గురించి తెలుసుకున్నాము. ఆ తర్వాత చూసినట్లయితే బ్యాంకు డిపాజిట్లో రకాలను తెలుసుకున్నాము. ద్రవ్యత్వ కొలమానాలు లేదా ద్రవ్యత్వ సమిష్టి విలువలను తెలుసుకున్నాము. సో వైవి రెడ్డి గారు 3 రకాలైనటువంటి నూతన ద్రవ్యత్వ కొలమానాలను సూచించారు. అది L1 తెలుసుకున్నాము, L2 గురించి తెలుసుకున్నాము. L1 అంటే M3 ప్లస్ పోస్ట్ ఆఫీస్ ఆల్ డిపాజిట్స్ అని తెలుసుకున్నాము. L2 అంటే L2 ఈజ్ ఈక్వల్ L1 ప్లస్ TDFI ప్లస్ CDFI ప్లస్ లోన్స్ FI అని తెలుసుకున్నాము. ఇక చివరిగా L3, L2 బ్యాంకేతర నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ గురించి తెలుసుకున్నాం. సో అంటే L2 ప్లస్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ ఈజ్ ఈక్వల్ టు L3 అన్నటువంటి తెలుసుకున్నాం. ఇకపోతే M1, M2లో పోస్ట్ ఆఫీస్ డిపాజిట్లు తీసుకోలేదు. నూతన వర్గీకరణలో ఈ పోస్ట్ ఆఫీస్ డిపాజిట్లను తొలగించారు. అయితే M1, M2లో తీసుకున్నారు అని తెలుసుకున్నాం. సో ఆ తర్వాత M3లో బ్యాంకు యొక్క స్వల్పకాల
దీర్ఘకాలిక రుణాలను కూడా తీసుకోవడం అన్నటువంటిది జరిగింది. ఇది మనం తీసుకున్నటువంటి ద్రవ్యం అన్నటువంటి చాప్టర్. ఇక మరి దీంట్లోనే నెక్స్ట్ ద్రవ్యోల్బణము, బ్యాంక్ అన్నటువంటి చాప్టర్స్ కూడా మనకు ఉన్నాయి. వాటిని కూడా మనం చదువుదాం. థ్యాంక్ యూ. మీ ఫణీశ్వర్ సార్ ఫ్రమ్ TSAT.